కోల్కతా అత్యాచారం హత్య ఘటనలో దోషికి సరైన శిక్ష పడలేదంటూ హైదరాబాద్ లోని కోటి మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయిస్తామన్నారు. దారుణమైన నేరానికి పాల్పడిన దోషికి జీవిత ఖైదు విధించడం కంటే ఉరి శిక్ష విధిస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తామన్నారు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్. సంతోషంగా లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ రెసిడెన్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. వీ నీడ్ జస్టిస్. అత్యంత దారుణంగా రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? దీన్ని మేమైతే తప్పుపట్టదలుచుకున్నాము. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. అత్యంత